అమ్మ ఏం చేస్తుందో చూద్దాం రండి. అమ్మ ఏం చేస్తున్నావు? చేపల పులుసు. పాతకాలం స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. మా అమ్మకి మా నాన్నమ్మ నేర్పించిందంట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఇంట్లో అందరము. ఆయిల్ వేసుకొని కొన్ని గార్లిక్ వేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇక్కడ మా అమ్మ అయితే మసాలా నూరింది. ఎప్పటికప్పుడే నూరుతుంది మసాలా. మీకు మసాలా లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కాసేపు తిప్పుకోవాలి. ఇక్కడ మా అమ్మ ఒక టమాటో కట్ చేసి వేస్తుందండి, అది ఆప్షనల్. ఒక టమాటో కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 2-3 మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మా అమ్మ అయితే కారం కొంచెం ఎక్కువ వేసింది, ఎందుకంటే కారం ఎంత ఉంటే టేస్ట్ కూడా కర్రీ కూడా అంత టేస్ట్ వస్తుందంట. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలు కూడా అందులో వేసింది. మసాలా అంతా ముక్కలకి పట్టేలా తిప్పుకోవాలి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. చూడండి తర్వాత ఎలా మగ్గుతుందో మొత్తం. కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ 2 టేబుల్స్ సాల్ట్ కూడా యాడ్ చేసింది. ఆ తర్వాత స్టార్టింగ్లో చెప్పాను కదా మసాలా మా అమ్మ ఎప్పటికప్పుడే చేస్తుందని, ఆ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాసేపు ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఫిష్ కర్రీ రెడీ అయినట్టే. ఆ తర్వాత కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తుందండి. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది.